టార్గెట్ 175 అంటున్న వైసీపీ మూడో జాబితాపై కసరత్తు చేస్తోంది. రోజంతా తాడేపల్లికి మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఆలూరు, సింగనమల, పెనమలూరు, విజయవాడ సెంట్రల్ పై సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం మేధోమథనం కొనసాగింది. విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ నుంచి వెల్లంపల్లికి అవకాశం ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తితో ఉన్నారు. దాంతో వారిద్దరినీ మరోసారి పిలిచి మాట్లాడారు సీఎం జగన్. సజ్జల సమక్షంలో మల్లాది, వెల్లంపల్లిని కూర్చోబెట్టి మాట్లాడారు. వెల్లంపల్లికి సహకరించాలని మల్లాదిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇటు పెనమలూరు ఎపిసోడ్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది హైకమాండ్. 2 రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథిని బుజ్జగిస్తున్నారు. పార్థసారథిని కలిసిన తర్వాత అయోధ్య రామిరెడ్డి తాడేపల్లి వచ్చి సీఎంతో మాట్లాడారు. పార్థసారథి అసంతృప్తి చల్లారలేదని సమాచారం. ఇటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మరోసారి పోటీకి వైసీపీ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పట్టుబట్టి మాగుంటకు సీటు సాధించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మాగుంటకు మరోసారి సీటు దక్కదని ప్రచారం జరిగింది. ఆయన పార్టీ మారతారని చెప్పుకున్నారు. దీంతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైంది. సీఎంను కలిసిన బాలినేని దీనిపై చర్చించారు. అనంతరం విజయవాడలోనే మాగుంటతో భేటీ అయ్యారు. 2 గంటల పాటు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఐపాక్ టీం కూడా ఇందులో పాల్గొంది. ఆ తర్వాతే హైకమాండ్ నుంచి మాగుంటకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆలూరు సెగ్మెంట్పై ఇంకా స్పష్టత రాలేదు. టికెట్పై తేల్చుకునేందుకు 10 రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు మంత్రి జయరాం. అటు ఆలూరులో మంత్రి జయరాం ఇంటి ఆవరణలో వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఆలూరు టికెట్పై ఎటూ తేల్చలేదని మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మరోవైపు 3 రోజుల క్రితం ఆలూరు నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీపీలు, వైసీపీ ముఖ్య నేతలు రహస్యంగా ఆదోనిలోని ఒక హోటల్లో సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ పెద్దలకు వివరణిచ్చారు. సీఎంఓ పిలుపుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె వైసీపీ పెద్దలను కలిశారు. తన వ్యాఖ్యలపై వివరణిచ్చుకున్నారు. జొన్నలగడ్డకు పార్టీ పెద్దలు క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ నాయకులే కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేశాము. మరి జగనన్న ప్రోగ్రాం గడప గడప తిరగండి, మీ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగనన్న ఎందుకు మాట తప్పుతాడు? డెఫినెట్గా జగనన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను. మొత్తానికి మూడో జాబితాపై తాడేపల్లిలో ఎడతెగని చర్చలు సాగాయి. వీలైనంత త్వరగా మూడో జాబితా విడుదల చేయాలని వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.